బండి రెడీనా అమ్మా? ఏంటో నేను చెప్తాను. ఓకే, ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మొన్న ఒక ముసలి వారిని మీద దాడి చేసి అమాయకపు మహిళలు, వాళ్ళు వృద్ధ మహిళల మీద దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఇట్లా తీసుకొని అవసరాలకు వాడుకోవడం కోసం ఈ హత్యలు చేసే ఈ తుపాకుల ధృవంత్ అనే అతన్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇది మన కైక్లూరు టౌన్లో ఈ మృతురాలు మార్పిన వరలక్ష్మి, ఆమె వయసు ఒక 46 సంవత్సరాల ఆమెకి ఆ కేసు ఒకటి. తర్వాత ఆ లేడీని ఇయర్పాడ్స్ అనే నెపంతో ఆ ఇంటి దగ్గర వచ్చి తనందరికీ తెలిసిన వాడే, ఆ చుట్టుపక్కల ఆ ఊర్లో ఆ వార్డులో అందరికీ తెలిసిన వాడే, ఇల్లు కూడా చాలా దగ్గర ఉంటాయి. ఈ ముసలాళ్ళకి కొంచెం సహాయం చేయడము, లేకపోతే ముసలి వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళ మన వాళ్ళు వాళ్ళతో ఉన్న పరిచయాల ద్వారా ఇంటి దగ్గరికి వెళ్తారు. తర్వాత అతనికి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఉండడం వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఆల్కహాల్కి దానికి కూడా అడిక్ట్ అయ్యి ఇలాంటి వృద్ధ మహిళలు అయితే అనుమానం ఉండదు, వాళ్ళని ఏమన్నా చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా తీసుకున్నాక ఎవరికి వృద్ధ మహిళ కాబట్టి చనిపోతే అనుమానం రాదు. ఈ రెండు కారణాలతోటి ఈ వృద్ధ మహిళని లక్ష్యం చేసుకొని ఇతను చంపేసి ఆమె దగ్గర ఉన్న 3,10,000 విలువైన బంగారు ఆభరణాలు, క్యాష్ తీసుకున్నాడు. ఆ కేసుని మన దృష్టికి రాగానే 112 కాల్ ద్వారా ఎమర్జెన్సీ నెంబర్కి ఎప్పుడైతే ఫోన్ చేశారో 7 నిమిషాల్లో మన కానిస్టేబుల్ అక్కడ వెళ్ళడం జరిగింది. ఇంకో 10-15 నిమిషాల్లో మన సిఐ గారు కూడా వెంటనే అక్కడ వెళ్ళి నిందితుడిని ఇమీడియట్గా ట్రేస్ చేసుకొని, అక్కడ సీసీటీవీ కెమెరా అది లేకపోయినా అక్కడ ఉన్న లక్షణం బట్టి, అక్కడ ఏరియాలో ఉన్న స్థితిగతులను బట్టి ఇమీడియట్లీ అతన్ని ట్రేస్ చేసుకొని అతను చేసిన ఆ ఒక్క నేరమే కాకుండా ఇతను ఇంకా వేరే నేరాలు ఏం చేసి ఉండొచ్చు అనేది విచారిస్తూ నెక్స్ట్ ఇంకొక లేడీ కూడా చనిపోయింది అక్కడ, చిత్తూరి సత్యవతి, ఈమె 60 సంవత్సరాలు. ఈమెను కూడా అట్లాగే టీవీ బాగా చేయిస్తాము అని చెప్పి ఆమె పిలిచేసింది. మామూలుగా ఊర్లలో వాళ్ళకి ఏదైనా బాగలేనప్పుడు లేకపోతే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ముసలి వాళ్ళు అక్కడ ఉన్న యువకుల హెల్ప్ తీసుకోవడం సహజము. వీడి హెల్ప్ కూడా అట్లా తీసుకున్నప్పుడు అదును చూసుకొని ఆమెను కూడా వీడు చంపేయడం. ఆమె ఒంటరిగా నివసిస్తుంది. తర్వాత రోజు ఎవరో మీటర్ కోసం వెళ్ళినప్పుడు ఆమె మృతురాలుగా గుర్తిస్తారు. ఈ గాయాలు పెద్ద ఇట్లాంటివన్నీ లేనందుకు పైకి కనపడినంత ముసలాం చనిపోయి ఉంటుంది అనుకుని వాళ్ళు కూడా దాన సంస్కారాలు చేస్తారు ఆమెకి. సో ఆ కేసు కూడా ఇప్పుడు డిటెక్ట్ అయింది. సో ఈ 2 మర్డర్స్ చేసిన ఈ తుపాకుల ద్రవంతిని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక ఆమె దగ్గర కొట్టేసిన చెవిదిద్దులు కూడా రికవర్ చేశారు. ఆమె దగ్గర ఉన్న సొమ్ము కూడా కంప్లీట్గా రికవర్ చేశారు. ఇలాంటి వ్యక్తులు ఎవరైతే వృద్ధుల్ని మీద టార్గెట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడేటట్లు చూస్తాము. రీసెంట్గా కూడా మీరు చూసారు, చాలా వరకు యావజ్జీవ కారాగార శిక్షలు పడ్డాయి. ఇతనికి కూడా అంతే శిక్ష పడేటట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుంది. వృద్ధులకి ఇంతకు ముందు కూడా ఒకసారి మనం అవేర్నెస్ కార్యక్రమాలు చాలా చేపట్టాము. వృద్ధులు బయట వాళ్ళని నమ్మద్దు. ముఖ్యంగా ఇంతకుముందు కూడా మనకు ఒక కేసు ఉంది, ఒక ఎన్ఆర్ఐ ఫ్యామిలీలో. ఆ ఎన్ఆర్ఐ ఫ్యామిలీలో బయట ఎక్కడో వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ని ఇక్కడ వదిలేసి
మన పిల్లలు బయట ఎక్కడో యూఎస్లో అట్లాంటి ప్లేసెస్లో ఉంటారు, ఇక్కడ కేర్ టేకర్స్ని అలాంటి వాళ్ళని అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి క్రిమినల్ చెక్స్ చేసుకోవడము అట్లాంటివి మనం చేసుకుంటే ఈ వృద్ధుల మీద దాడులు కానీ వృద్ధులని నమ్మించి, ఈ కేసులో కూడా అతను ఎవరు తెలియని అతను కాదు, అతను తెలుసు కాబట్టి అతన్ని నమ్మి ఇంట్లోకి రానిస్తే వాళ్ళకి కొంచెం బలంహీనంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసి ఇతను ఈ పని చేశాడు. సో అందరు వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి, ముఖ్యంగా అబ్రాడ్లో పిల్లలు ఉన్న వాళ్ళందరికీ, ఒంటరిగా నివసిస్తున్న వాళ్ళందరికీ పోలీస్ తరపున విజ్ఞప్తి ఏమంటే, మీరు మీ దగ్గర ఎవరినైనా పనికి పిలుస్తున్నా, మీ ఇంట్లో ఏమైనా రిపేర్ వర్క్స్ లాంటివి చేపిస్తున్నా, అద్దెకిస్తున్నా, దయచేసి మీరు పోలీస్ కంట్రోల్ రూమ్కి ఒకసారి ఫోన్ చేసి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా వస్తున్నారు, వాళ్ళ మీద నేర చరిత్ర ఏమన్నా ఉందా అనే ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకుంటే మీకు ఏదైనా ఇట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా చేస్తున్నారు అని ఎప్పుడైతే వాళ్ళల్లో కూడా తెలుస్తుందో వాళ్ళు మన జిల్లాల్లో కూడా రారు. పోలీస్ తరపున కూడా ఇలాంటి వృద్ధులందరినీ, సీనియర్ సిటిజన్స్ అందరినీ ఎన్యూమరేషన్ కూడా చేయించడం జరుగుతుంది. ఒంటరిగా నివసిస్తున్న సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా దయచేసి మీరు పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్న మహిళా పోలీస్కి వీళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోండి. కాబట్టి మా బీట్ సిబ్బంది కానీ మీ దగ్గర కూడా రెగ్యులర్గా రావడము అట్లాంటివి చేయడం వల్ల మీకు కూడా ఒక అభద్రతా భావం అనేది ఉండదు. ఈ దొంగలు ఎవరైనా ఉంటే మిమ్మల్ని కూడా టార్గెట్ చేయడానికి అవకాశం చాలా తగ్గుతుంది. ఈ కేసుని వెంటనే డిటెక్ట్ చేశారు మన డిఎస్పీ గారు, ముఖ్యంగా కైట్లూరు సిఐ టౌన్ వాళ్ళ సిబ్బంది, వాళ్ళందరికీ నేను అభినందన